ఏమీ తెలియని వాళ్ళ ఆవలించాడు, ఇలా చూశాడు, మళ్ళీ నిద్ర వచ్చేసిన వాళ్ళ ఇలా కళ్ళు మూసేశాడు, ఇలా పడుకున్నాడు, మళ్ళీ కళ్ళు విప్పాడు. అబ్బా తాగక తప్పదా అన్నట్టుగా చూసి, ఏంటమ్మా ఈ పాలు తాగడం నిద్రలో అని విసుక్కుని, అయినా తాగడం అలవాటైపోయిన వాళ్ళ అమ్మ స్తన్యం తాగినట్టే ఆ స్తన్యాన్ని తన బుజ్జి బుజ్జి వేళ్లతో ఇలా పట్టుకుని గుటుకు గుటుకు మనుచు, గుటుక్కమని వినపడిందిట. పిల్లలు చాలా గమ్మత్తుగా ఉంటుంది, వాళ్ళకి తెలిసి తెలియక మంచి గాఢ నిద్దట్లో తాగుతుంటే అని గుటక వినపడుతుంది. అలా ఆ గుటుకు గుటుకు మనుచు పోతన గారు ఎక్కడ వరకు విన్నారో చూడండి. కృష్ణుడి కంఠంలోకి దిగుతున్న పూతన పాలని విన్నారు ఆయన. గుటుకు గుటుకు మనుచు ఒక 2 గుక్కలు తాగారంతే. నువిద ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్లా, గుండెలలో ప్రాణాల దగ్గర నుంచి ఆవిడ శరీరంలో ఉన్న శక్తినంతటినీ లాగేశారు 2 గుక్కల్లో. ఇప్పటి వరకు తాగు తాగు అంటమే తప్ప వదులు వదులు అండం ఆవిడికి తెలియదు. ఇప్పుడు ఈవిడేమంటోంది, మేనిలో సత్వమెల్ల త్రావెనదియును గుండెలు తల్లడిల్లా, ఇతర బాలుర క్రియవాడవివు కాదు, చన్ను విడువుము విడువుము చాలు ననుచు, వదలరా బాబోయ్ అంటోంది ఆవిడే. పట్టి విడువరాదు నా చేయి, పట్టుకుంటే వదులుతాడైనా. తాగేశాడు. తాగేగానే ఆ కామరూపం పోయి ఒక్కసారి గిర్ర 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 తిరుగుతూ ఆ నెత్తురు కక్కుతూ భయంకరమైన శరీరంతో 13 కిలోమీటర్లండి పూతనా శరీరం. అంటే సామర్లకోట రైల్వే స్టేషన్ దగ్గర కాళ్ళుంటే ఇంద్రపాలెం లాకుల దగ్గర తలబడింది, అంత పెద్ద శరీరం. పోతన గారు అంటారు, ఇంకా చంటి పిల్లాడు నిన్న పుట్టినవాడు ఇవాళ పూతనని సంహరించాడు, ఎంత కష్టమో అని మీరు బెంగపెట్టుకుంటున్నారేమో. విషధర రిపు గమనునికి ని విషగల సకునికి విమల్ల విషశయనునికి విషభమ భవ జనకునికి ని విషకుచను విషము కొనుట విషమే తలపన్ అన్నారు. ఎంత చిత్రమైన పద్యమో చూడండి. వృత్తానుప్రాస. విషధర రిపు గమనునికిని, విష అంటే విషమును ధరించినటువంటి పాములకు శత్రువైన గరుత్మంతుణ్ణి తన వాహనంగా పెట్టుకున్నవాడికి, విషగల సకునునికి కంఠమునందు హాలాహలమును నిలుపుకున్నటువంటి మహాపురుషుడైన పరమశివుని యొక్క స్నేహితుడికి, విషభవభవ జనకునికి తామర పువ్వు, తామర పువ్వులోంచి పుట్టినవాడు బ్రహ్మ, ఆ బ్రహ్మగారికి తండ్రి అయినవాడు. విషభవభవ జనకునికి విషకుచను విషము కొనుట విషమే తల్లపన్, నీళ్లల్లో పాము మీద పడుకునే అలవాటున్నవాడికి ఒక స్త్రీ స్తన్యములోంచి వచ్చినటువంటి విషం తాగడం పెద్ద విషయమా? తాగేశాడయా.